తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బరాజ్ నుంచి నీటిని విడుదల చేశారు. ఖరీఫ్ సాగు కోసం నీటిని విడుదల చేశారు మంత్రి కందుల దుర్గేష్. బ్యారేజ్ గేట్లని ప్రారంభించారు మంత్రి కందుల దుర్గేష్. కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్, హరీష్ బాలయోగి, సానా సతీష్. రైతులు ఖరీఫ్ ప్రారంభానికి ముందే నాట్లు వేసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. గత ప్రభుత్వంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పాటించుకోలేదని, బ్యారేజ్కి కొత్త గేట్లు అమర్చడం కోసం సీఎం 168 కోట్లు కేటాయించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రమారమి ఈ ప్రాంతానికి చెందినటువంటి 85,000 ఎకరాల ఆయకట్ట, అటుపక్కన కొవ్వూరు నిడదవోలు ప్రాంతంలో ఉన్నటువంటి 41,000 ఆయకట్టకి సంబంధించి నీటి విడుదలని గోదావరి నుంచి సరార్దర్ కాటన్ బ్యారేజ్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవటానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ తర్వాత వర్షాల మీద ఆధారపడి ఉంటుంది కనుక రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. 148 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఈ గోదావరి బ్యారేజీకి సంబంధించినటువంటి రిపేర్లకి మొత్తంగా రిలీజ్ చేయటం, ప్రొటెక్షన్ చేసినటువంటి ఈ సరార్దర్ కాటన్ బ్యారేజ్ యొక్క రిపేర్లకి ఇవాళ శ్రీకారం చుట్టడం, ఇవన్నీ కూడా రైతాంగానికి ఆనందం కలిగించేటువంటి అంశాలు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేశారు. ఖరీఫ్ సాగు కోసం నీటిని విడుదల చేశారు మంత్రి కందుల దుర్గేష్. బ్యారేజ్ గేట్లని ప్రారంభించారు మంత్రి కందుల. కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్, హరీష్ బాలయోగి, సానా సతీష్ పాల్గొన్నారు. రైతులు ఖరీఫ్ ప్రారంభానికి ముందే నాట్లు వేసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. గత ప్రభుత్వంలో ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులు పట్టించుకోలేదని, బ్యారేజ్కి కొత్త గేట్లు అమర్చడం కోసం సీఎం 168 కోట్ల రూపాయలు కేటాయించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.